ఫ్రెండ్స్, బుట్ట హ్యాండ్స్కి లోతు తీయాలా అవసరం లేదా? చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్గా రావాలి అని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా? హ్యాండ్ పొడవు 5.5 ఇంచెస్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. షార్ట్ హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్ డౌన్ కరెక్ట్గా మిడిల్లోకి తీసుకోవాలి. ఇలా 6.5 ఇంచెస్ ఉంది కదా, మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూస్ 6.5 ఇంచెస్, ఖర్చు కోసం ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. షోల్డర్ దగ్గర 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని బాడీ ఫిట్టింగ్ పాయింట్ కంటే 1/4 ఇంచ్ తగ్గించేసి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను. హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం కోసం ఇలా షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి. పై వైపున బుట్ట ఎత్తు కోసం 2 ఇంచెస్, 2.5 మీ ఇష్టం. నేనైతే 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. వెడల్పు 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా బాక్స్ డ్రా చేసుకుని 1/4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. బాడీ ఫిట్టింగ్ పాయింట్ నుంచి కరెక్ట్గా మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచెస్కి, పెద్ద సైజ్ బ్లౌజెస్ అయితే 4.5, బాగా పెద్ద సైజ్ అయితే 5 ఇంచెస్ వరకు ఇక్కడ మార్క్ చేసుకొని ఈ విధంగా షేప్ వచ్చేలా బుట్ట హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బుట్ట హ్యాండ్స్కి లోతుని కట్ చేసుకోవాలి అంటే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి, ఇక్కడ బుట్ట కోసం టక్స్ ఇచ్చాను కదా, అక్కడ నుంచి క్రిందికి 1 ఇంచ్కి మార్క్ చేసుకుని ఇక్కడ లోతు ఎక్కువ కట్ చేయకూడదు. చంక దగ్గర టైట్గా పట్టినట్టు అయిపోతుంది. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.